చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజానీకానికి చేసిన ద్రోహానికి జూబ్లీ హిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో చేగుంటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డా నవీన్ కుమార్, తాజా మాజీ మసూల శ్రీనివాస్, ఐత పరంజ్యోతి, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాశబోయిన మహేష్, చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, చేగుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, రాజు ఆగం, కన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఠల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నదీం తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు దాదాపు 25,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి గెలుపు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చేగుంట గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని బలపరిచిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి గారికి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరికీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జూబ్లీహిల్స్ లో గత 10 ఏళ్లుగా అభివృద్ధి కోల్పోయినందుకు జూబ్లీహిల్స్ యొక్క ప్రజలు అభివృద్ధినే కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి యొక్క పాలనను అలాగే సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ అయితేనే జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరుగుతుంది అన్న గట్టి నమ్మకంతో ప్రజలు ఘనమైన తీర్పును కాంగ్రెస్ కే కట్టబెట్టారు. ఈ యొక్క తీర్పుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అలాగే కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. మరి రానున్న స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో గాని మండలంలో గాని అన్ని కైవసం చేసుకునే విధంగా ఎంటైర్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి రాష్ట్రంలో మరొచ్చే ఇంకో 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.